ఇగో ఈ అమ్మ అయితే రైతు గురించి రైతు ఇది పండియకపోతే మనం ఇది తినం, మీరేం తినగలుగుతారు, మేము చేయకపోతే రైతులము మస్తు కట్టపడతాము, పొక్కులు వచ్చినాయి చేతులకు, వర్షంలా ఎండలా ఇక వర్షం పడుతుంటే కూడా తోటి ఇలా చేస్తున్నారు. ఎంత కష్టపడుతుంది రైతు కష్టం ఒకసారి ఆలోచించండి. వాళ్ళ బాధలు మనకు తెలుసు ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత కష్టపడుతుంది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ కష్టం, వాళ్ళు పెట్టే తిండి వాళ్ళు లేకపోతే మన భూమి మీద లేవు. వాళ్ళు ఒక్క నెల కష్టం పడకుండా చేయకుంటుంటే మన బియ్యమే రావు. వాళ్ళ కష్టంతో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా పాపం వాళ్ళ కోసం వీడియో తీసుకొని కష్టపడి ఒక వీడియో అప్లోడ్ చేసింది చూడండి. రైతు మీరు రైతును గమనించండి, రైతు అయితే ఎంత కష్టపడతాడో ఈ అన్నం తినండి. చెప్పమ్మా రైతు కష్టం, రైతు కష్టం చెప్పు. రైతు కష్టం ఎట్లా చేస్తారు చూడండి, కష్టం చూడు, మా కథ చూడు, వానల ఇక చూడు ఎంత కష్టం, ఎంత పని ఏందో. ఇప్పుడు ఎంత తాత అక్కడ వేయండవు, అక్కడికి ఇవన్నీ పోయిలే. ఇప్పుడు అంతా దున్నాలి, ఇప్పుడు కొట్టాలి, పారతో మొత్తం సెడి చేసుకోవాలి. 6 గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోతాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత కష్టపడతాలో. అమ్మ బాధ చూడండి ఫ్రెండ్స్, ఆమె చేతులు పొక్కులు వచ్చినాయి. ఆమె కష్టం చూస్తే బాధ అనిపిస్తుంది. వానలో కూడా పని చేసుకుంటారు. వానలనే ఉంటున్నారు రైతు అంటే. రైతు అంటే మనం రైతుకు కొద్దిగా వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు లేకపోతే మనం లేము. అంటే రైతు ఎంత గొప్ప అంటే చాలా గొప్ప. రైతుతోటి కలిసి తింటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. రైతు అంటేనే చాలా గొప్ప. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, రైతులకు సపోర్ట్ చేయండి. హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.